తమలపాకు ధర రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటివరకు గిట్టుబాటు ధర రాక నిరాశ చెందిన రైతులకు పెరిగిన ధరలు ఊరటనిస్తున్నాయి. పెళ్లిళ్ల సీజన్ కావడంతో తమలపాకులకు మంచి గిరాకీ ఏర్పడి దీంతో ధరలు పెరగడంతో సాగుదారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సాధారణ రోజులతో పోలిస్తే రెట్టింపు ధర లభిస్తూ ఉండడంతో నష్టాల నుంచి గట్టెక్కుతామని అంటున్నారు. ఏ శుభకార్యాలు నిర్వహించినా మొదటి స్థానం తమలపాకులది. అలాంటి తమలపాకు తోటలను కొన్ని దశాబ్దాలుగా కొందరు రైతులు సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ముఖ్యంగా కడప జిల్లా వేంపల్లి మండలంలో దాదాపు 150 నుంచి 200 ఎకరాల్లో రైతులు దశాబ్దాలుగా తమలపాకు తోటలను సాగు చేస్తున్నారు. ఇక్కడి నుండి ఆకులను లోకల్గా అమ్మడంతో పాటు హైదరాబాద్తో పాటు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. ఎక్కువ మంది రైతులు భూములను కౌలుకు తీసుకునే పంట పండిస్తున్నారు. కౌలు పెట్టుబడులు కలిపి సాగు వ్యయం సుమారు 2 లక్షల వరకు అవుతుంది. ఇప్పటి వరకు గిట్టుబాటు ధర లేకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. పెట్టుబడిపైన ఆశలు వదులుకున్నారు. ఈ నేపథ్యంలో ధర అనూహ్యంగా ఊపందుకుంది. ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో శుభముహూర్తాలు ఉండడం, ఊరూరా పెళ్లి భాజాలు మోగనుండడంతో తమలపాకులకు డిమాండ్ రానుంది. నేను తమలపాకు రైతును. అందులోనూ మేము కౌలు రైతులం. మాకు సొంత వ్యవసాయ భూమి లేదు, కౌలు చేసుకుంటాము. కౌలు 70 నుంచి 80 వేల వరకు పడుతుంది. కానీ మార్కెట్లో మంచి రేటు ఉంటే మా ఆదాయము మా బతుకు తెరువుకు సరిపోతుంది. కాకపోతే గత 2 సంవత్సరాలుగా సరిగ్గా మార్కెట్ లేక నష్టాల పాలయ్యున్నాము. ఇప్పుడేదో మార్కెట్ మారింది అంటున్నారు. గతంలో గంప 1000 రూపాయలు తోటలో పడేది, ఇప్పుడేదో 2000, 2500 పడతాయని అంటున్నారు. మాకు కూడా కొంత ఆశాజనకంగా పరిస్థితి కనపడుతుంది. మాకు లోకల్గా తిరుపతి, ప్రొద్దుటూరు, కడప ఇక్కడ పోతాయి. ఇక ఇప్పుడు మార్కెట్ బాగా ఉంటే బయట ఊరు వాళ్ళు వస్తున్నారు ఆకలకు. వాళ్ళు తీసుకుపోయి హైదరాబాద్ మార్కెట్కి కానీ, నిజామాబాద్ మార్కెట్కి కానీ, లేదంటే ఇది బెల్గాంకు కానీ, బరోడాకు కానీ కూడా తీసుకెళ్ళిపోతున్నారు. ఖర్చు ఎకరాకు 1 లక్ష రూపాయల వరకు వస్తుంది. సతవలు వేయడం కానీ, గింజలు వేయడం కానీ, తీగ నాటడం కానీ, ఇక్కడ కూళ్ళు ఇవన్నీ కలిపి 1 లక్ష రూపాయల వరకు ఖర్చు వస్తుంది. సంవత్సరానికి 70,000 రూపాయలు, 70 నుంచి 80,000 రూపాయలు కౌలు కట్టాల్సి ఉంటుంది. మేము ప్రస్తుతం రేటు ఉంది, కానీ ఈ రేటు దీర్ఘకాలికంగా కొనసాగుతుందో లేదో తెలీదు. ఇదే రేటు కొనసాగితే మాకు కౌలు అందుపోయి మేము బతకడానికి 1,80,000, 70,000 మిగిలించుకుంటాం. లేదంటే గతంలో చేసిన అప్పులు తీర్చుకోగలుగుతాం. ఈ ఆగుతోట ఖర్చు దండికి వస్తుందన్నా, ఎకరాకు 2 లక్షల దాకా వస్తుంది. ఇప్పుడు ఆగుతోట సంవత్సరం నుంచి ఆకులు పెద్దగా రేట్లు లేవు, ఇప్పుడు ఒక రకంగా ఉన్నాయి. ఇలా వేంపల్లిలో పండిన ఆకులు చెన్నై, హైదరాబాదు, హొస్పేట, బళ్ళారి, ఈ హైదరాబాదు ఎన్ని ఇక్కడ పోతాయి. రేట్ పెరిగితే బాగుంటుంది. ఇటు 8,000 రూపాయలు అయితే 400 ఖర్చు పోతుంది, 400 మిగులుతుంది.